ఓం శ్రీ మాత్రే నమః. గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు చేస్తే మాత్రం ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. సాధారణంగా మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళాలని చెప్తారు. గుడికి వెళ్ళడం వలన మనకి దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే గుడికి వెళ్ళేటప్పుడు భక్తితో వెళతామో లేకపోతే బాధ ఉంటే వెళ్తామో మన అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. అయితే నియమనిష్టలతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండా కొన్ని పొరపాట్లు అనేది చేస్తారు. ఇలా చేయటం వల్ల గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవటమే కాకుండా మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వలన మహిళలు తాకకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వేద మంత్రాలతో పఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవటం వలన అవి అపవిత్రం అవ్వవచ్చు అని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి. అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోవద్దు. ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళేవారు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు. దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. అది పూలైనా పత్రమైన పుష్పం అంటే ఏదైనా దేవునికి సంబంధించిన గులాబీలు అలాంటి పుష్పాలు, పత్రం అంటే బిల్వదళం, లేదు అంటే కనుక తులసి దళం అలాంటివి, లేదు అంటే కొబ్బరికాయ లాంటివి, లేదు అంటే ఫలాలు అరటిపళ్ళు కానీ ఏదైనా ఫలాలు అలా ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. కానీ ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను పువ్వులను తీసుకువెళ్తే చాలా మంచిది. అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రం చేసుకొని ఆలయంలోకి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి. అయితే కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ఆ చిప్పను ధ్వజస్తంభం దగ్గరే ఉంచితే చాలా మంచిది. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే అది త్వరగా నెరవేరుతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో 3 సార్లు మోగించాలి. ఇలా గంటను మోగించటం వలన మీ మనసుకు ఆధ్యాత్మిక ఆనందం అలాగే మనసుకు ప్రశాంతత అనేది కలుగుతాయి. అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్టుగా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎర్రని వస్త్రాలను ధరించి ఆలయానికి గనుక వెళ్ళినట్లయితే చాలా మంచిది. దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని కంట నీరు పెట్టకూడదు. అయితే చాలామంది ఎప్పుడు ఆర్థిక సమస్యలే ఉన్నాయి, ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదు, అలాంటి సమస్యలు ఉన్నవారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూతిని ధరించి ఆ దుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేది లేకుండా మీ ఇంట్లో నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది. చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. గుడిలో కనీసం ఒక 5 నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చుని ఆ భగవంతుడిని ధ్యానించి ఇంటికి రావాలి. గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు చేతులు కడుక్కుంటారు. అయితే గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోకూడదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. 1 నిమిషం పాటు ఇంట్లో కూర్చుని ఆ తర్వాత ఇంట్లో అన్ని గదుల్లోకి వెళ్ళి ఆ తరువాత కాళ్ళు అనేది కడుక్కోవాలి. గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం అనేది చేయకూడదు. ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తులతో నిండి ఉంటుంది. అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా ఇంట్లోకి వచ్చి వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్నా కూడా పుణ్యం మాత్రం లభించదు. అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోవటం, స్నానం వంటివి చేయరాదు. శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల మాదిరిగా ప్రదక్షిణాలు చేయకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మాత్రం చండీ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. శివాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి. గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలి. ఇలా గుడి నుండి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దేవతల యొక్క శక్తులతో నిండిపోతుంది. గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని వేద పండితులు చెబుతున్నారు. గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే పంతులు గారు మీ తలపై శతగోపురం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను అప్పుడు కోరుకోండి. ఎందుకంటే శతగోపురం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి మన తల మీద శతగోపురం పెడుతున్నప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళుతుంది. అలాగే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కొందరు 3, కొందరు 5, కొందరు 11 ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు అలా ప్రదక్షిణలు చేస్తారు. అయితే మీరు వెళ్ళిన దేవుని గుడిని బట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుని ఆలయంలో 3 ప్రదక్షిణలు, వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 7 ప్రదక్షిణలు చేస్తే మంచిది. అమ్మవారి ఆలయంలో 3 ప్రదక్షిణలు లేదంటే 5 ప్రదక్షిణలు మన కోరికను బట్టి ఎన్నైనా చేయవచ్చు. ఒక్కొక్కళ్ళు కోరికను బట్టి 108 ప్రదక్షిణలు కూడా చేస్తాము అని కోరుకుంటారు. అలాంటప్పుడు 108 ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా మంచిది. ప్రదక్షిణలు అనేది వారి వారి మొక్కులను బట్టి నిర్ణయించబడి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.